నా క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో పెళ్లి జరిగినా సుంతి జరిగినా నల్లపోతుని తీసుకొచ్చి కోసి మా వంశకులు మాత్రమే తిని కుబులా వైపున దాన్ని పుడుస్తున్నారు. అది షిరికా కాదా? సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో వారి యొక్క కుటుంబాలలో కొంతమంది అజ్ఞానం కారణంగా ఏం చేస్తున్నారంటే, ఇంట్లో ఒక అబ్బాయికి సుంతి చేయించేటప్పుడు లేదా ఇతర కార్యక్రమాలు ఏం చేస్తున్నారంటే, ఒక మేకపోతుని లేదా గొర్రెపోతుని వారు జుబా చేసి ఆ జుబా చేసిన మాంసాన్ని ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తిని మిగతా కొంత భాగాన్ని హిబ్లా వైపు ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఆ మాంసాన్ని పెడుతున్నారు. ఇది పూర్తిగా దరిద్రం అండి. ఎలాంటి దరిద్రం అంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా కొంతమంది ఇలాంటి ఫకీర్లు మన ముస్లిం సమాజంలో ఉన్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. అది ఏంటంటే, ఇలాంటి కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఆ పనులు ఏంటంటే ఇతర సమాజాల నుండి నేర్చుకున్నటువంటి పనులు. అఖీకా ఎలా చేయాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మీకు బాబు లేదా పాప పుడితే 7వ రోజు అఖీకా చేయాలి. బాబు పుడితే 2 మేకల్ని జుబా చేయాలి. ఆడపిల్ల పుడితే 1 మేకని జుబా చేయాలి. ఇది 7th రోజు చేయాలి. 7th రోజు పేరు పెట్టాలి. 7th రోజు తల వెంట్రుకలు తీయాలి. ఆ వెంట్రుకల సమానంగా వెండిని మీ స్తోమతను బట్టి అది పేదలకు ఇవ్వాలి. ఆ యొక్క మాంసాన్ని కూడా మీరు పేదలకు పంచాలి లేదా మీరు కూడా తినవచ్చు. ఇది అఖీకా 7th డే చెయ్యాలి, సున్నత్. ఒకవేళ 7th డే అయిపోతే సాధ్యమైనంత వరకు త్వరగా చేసే ప్రయత్నం చేయాలి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు. అయితే 7th డే ఖత్నా చేయించాలి, సుంతి ఒడుగులు చేయించాలి. ఇది పద్ధతి. అలా కాకుండా ఆ మేకపోతుని కోసేసి దాన్ని దిష్టి తీసి హిబ్లా వైపు గొయ్యి తీసి ఎవరు పెట్టమన్నారండి? ఎవరైనా చెప్పారా? ధర్మంలో ఉందా? దీనిలో ఉందా? ప్రవక్త చేశారా? సహాబాలు చేశారా? ఖురాన్లో ఉందా? హదీస్లో ఉందా? ఎక్కడ కూడా లేదు. ఎక్కడి నుండి వచ్చేసిందంటే పుక్కిటి పురాణాలు. ఎవరో చేశారు, మేము చేస్తున్నాం. కాబట్టి ధర్మాన్ని నేర్చుకోవాలి. ధర్మం నేర్చుకోవడం ప్రతి ముస్లింపై విధిగా చేయడం జరిగింది. ఈరోజు మన ముస్లిం సమాజంలో సినిమాల గురించి, హీరోల గురించి, హీరోయిన్ల గురించి, వారి డ్రెస్ కోడ్ గురించి, వారి యొక్క హెయిర్ స్టైల్ గురించి, వారి యొక్క బట్టల గురించి, వారు చినిగిపోయిన బట్టలు వేసుకుంటే వీరు చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు, వారు హెయిర్ స్టైల్ ఎలా ఉంటే అలాంటి హెయిర్ స్టైల్. కానీ మన దీన్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు, ఇస్లాం ఏమంటుందో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సోదరుడు అడిగారు, అది మొత్తం కూడా ధర్మంలో లేనటువంటి పనులు. అలాంటి వ్యక్తులకు అల్లా సన్మార్గం ప్రసాదించారు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.